అందరికీ నమస్కారం. ధాత్రి భక్తి ప్రేక్షకులకు స్వాగతం. ఈ వీడియోలో వృశ్చిక రాశి వారికి ఆగస్టు మాసంలో రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. వృశ్చిక రాశి అనగానే విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ పాదాలు. మరి ఈ రాశి రిపీట్ కంటిన్యూషన్. మీ పేరు కనుక తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు అనే అక్షరాలతో కనుక మొదలైనట్టయితే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. వృత్తిపరంగా ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది. చాలా కష్టపడకుండానే మీకు అన్నీ అందుతూ ఉంటాయి. వ్యక్తులు మీ పైన ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. శుక్రుడు మరియు బుధుడు 10వ ఇంట్లో ఉండడం, తిరోగమన శని 10వ ఇంట్లో ఉండడం, దీని ద్వారా కొత్త మార్గాల ద్వారా మీకు ఆదాయం పెరుగుతుంది. కార్యాలయంలో కష్టపడి పనిచేస్తారు. సంబంధించిన పని వలన మీకు మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. ఒత్తిడి ఉంటుంది, కానీ పనికి తగిన ఫలితం అనేది ఉంటుంది. తేలికపాటి వాతావరణం ఉంటుంది. అలాగే ఆశించిన స్థాయిలో మీరు ఫలితాలను పొందగలుగుతారు. ఉన్నతాధికారులు మీపై దృష్టి సారిస్తారు. కాబట్టి కార్యాలయంలో ఎలాంటి గాసిప్ కానీ పనికిరాని సంభాషణలు కానీ నివారించి పని మీద మాత్రమే శ్రద్ధ పెట్టండి. విద్యార్థుల గురించి మాట్లాడితే నెల మొదటి సగం ఎత్తుపల్లాలతో నిండి ఉంటుంది. రాహువు 5వ ఇంట్లో ఉండడం మరియు 5వ ఇంటి అధిపతి అయినటువంటి బృహస్పతి 7వ ఇంట్లో కుజుడితో కలిసి ఉండడం, దీనివలన మనసు పదునైన స్థితిలో ఉంటుంది. మేధస్సు కూడా పరిపక్వం చెందుతుంది. పూర్తి ఏకాగ్రతతో పనిని పూర్తి చేయగలుగుతారు. ఆటంకాలన్నింటినీ కూడా మీరు దాటగలుగుతారు. మీరు అధ్యయనం చేసేటువంటి విషయం పైన ప్రత్యేకమైనటువంటి ప్రభావం కలిగి ఉంటారు. అలాగే సమస్యలను పరిష్కరించడానికి అనువైన తెలివితేటల్ని చూపిస్తారు. కొంత నాణ్యమైనటువంటి సమయాన్ని మీరు ఒంటరిగా గడపడం ద్వారా కొత్త నిర్ణయాలు తీసుకోగలుగుతారు. షేర్ మార్కెట్ వ్యవహారాల్లో లాభపడతారు. అలాగే పెట్టుబడుల వల్ల కూడా లాభం ఉంటుంది. విద్యారంగంలో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వ్యక్తులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొని నెల 2వ భాగంలో విజయం సాధిస్తారు. కుటుంబ పరంగా చూస్తే ఈ నెల మీకు బృహస్పతి 2వ ఇంటికి అధిపతి అయినటువంటి బృహస్పతి నెల మొత్తం కూడా సప్తమంలో ఉంటాడు. పూర్తి దృష్టితో ఇంట్లో మీరు తగినటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఆ నిర్ణయాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తూ కొంత మిగతా కుటుంబ సభ్యులకి ఇబ్బందిని కలిగిస్తారు. కుటుంబ సభ్యులతో పాటు సానుకూల ప్రవర్తన కూడా మీరు ఆప్యాయతతో నిండి ఉంటుంది. దీనివల్ల మీకు కొత్త అనుబంధాలు మీకు వస్తాయి. శాంతి మరియు ఆనందం వెల్లివిరుస్తుంది. ప్రేమ సంబంధాల విషయంలో చూస్తే పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. ఈ మాసంలో వివాహం జరగడానికి ఆస్కారం ఉంది. 5వ ఇంట్లో రాహు ఉండడం వలన ప్రేమ సంబంధాల్లో కొన్నిసార్లు మీరు నిరంకుశంగా నిలబడతారు. దీనివల్ల మనస్పర్ధలు వస్తాయి. ఇది అస్తవ్యస్తమైనటువంటి వాతావరణాన్ని సృష్టించడానికి దారితీస్తుంది. రిలేషన్షిప్ విషయంలో కొంచెం టెన్షన్ పెరుగుతుంది. అలాగే ఆర్థిక పరిస్థితి గురించి చూస్తే ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది. కేదవ 10వ ఇంట్లో ఉండి ఆర్థిక స్థితిని బలపరుస్తున్నాడు. దేవగురు బృహస్పతి 7వ ఇంట్లో కూర్చుని 10వ ఇంట్లో ఉండి పూర్తి దృష్టిని కలిగి ఉన్నాడు. తద్వారా ఆదాయ స్థాయిలు పెరుగుతాయి. 5వ ఇంటికి అధిపతి అయినటువంటి దేవగురు బృహస్పతి 7వ ఇంటిలో ఉండడం మరియు మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తూ మీకు మరింత ఆదాయ అవకాశాలను ఇస్తాడు. ఆరోగ్య విషయంగా చూస్తే నెల బాగుంటుంది. కొంచెం చిన్న జాగ్రత్తలతో ఈ నెల గడిచిపోతుంది. అయితే ఆగస్టు 26 నుంచి కుజుడు 8వ ఇంటికి వెళ్ళడం, ఆ సమయంలో ఏంటంటే సురక్షితంగా డ్రైవింగ్ విషయంలో కొంచెం సురక్షితంగా నడపాలి. లేకపోతే సమయపాలన కోసం తొందరపాటు నిర్ణయాల వల్ల ఇక్కడ ఆరోగ్యం దెబ్బతినడానికి ఆస్కారం ఉంది. శారీరక ఇబ్బందులు తలెత్తటువంటి అవకాశం ఉంది. ఈ విషయంలో మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మరి ఈ రాశి వారు మంగళవారం నాడు చిన్నపిల్లలకు బెల్లము, శనగల ప్రసాదం పంచడం, అలాగే పల్లీల లడ్డూలు, శనగల లడ్డూలు తెలిసిన వారికి బంధుమిత్రులకి ఇవ్వడం, దీని ద్వారా కూడా చక్కటి ఫలితాలు ఉంటాయి. శుభం.